మీడియా మిత్రులకు నమస్కారం. నేను పత్రికా సమావేశంలో నాతో పాల్గొన్నటువంటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సిద్ధర్ గారు, మండల పార్టీ అధ్యక్షుడు మండలరెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, హాస్పిటల్ మండల పార్టీ అధ్యక్షుడు శ్రీరణ కిషన్ నాయక్ గారికి నమస్కారం తెలియజేస్తూ, మరి నేను పత్రికా సమావేశం గత వారం రోజుల నుండి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు అడ్డగోలుగా సమాధానం చెప్తూ ఒక నాయకుడు పేరు చెప్తే సిగ్గర్పించే నాయకుడు గౌరిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన అడ్డగోలు పనులు చేసుకుంటూ మరి మా గ్రామం లోకల్పల్లి గ్రామంలో పెద్దలు జగ్గారెడ్డి గారి సహకారంతో మరియు ఆత్మా కమిటీ చైర్మన్ వైప్రభు గారు, నరసింహారెడ్డి గారు సహాయ సహకారంతో ఒక మంచి కంపెనీ తెచ్చి లోకల్పల్లి గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నడిపించాలనే వారి యొక్క ఆలోచనతో ఒక మంచి కంపెనీ అక్కడ క్యాంపస్ కూడా ప్రారంభించడం జరుగుతుంది. అక్కడ జరుగుతున్న ఆ అభివృద్ధి కార్యక్రమంలో కంపెనీ దగ్గరికి పోయి అక్కడ పనిచేస్తున్నటువంటి యాజమాన్యం పైన దానికి పాల్పడుతూ వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తూ ఎన్నో ఒక తప్ప తాగి అక్కడ అద్దరాకి పోయి ఆ కంపెనీకి సంబంధించిన సురేందర్ రెడ్డి అనే వ్యక్తిని ఫోన్ చేసి ఇష్టానుసారంగా చెప్తే ఆ యొక్క కంపెనీ యాజమాన్యం పోలీసులకు కంప్లైంట్ చేసింది. మరి అటు పోలీసులు ఈయనను స్టేషన్కు రావాలని పిలిచి మరి అక్కడ తిట్టిన రికార్డింగు ఎవిడెన్స్తో సహా వాళ్ళకి అక్కడ కంప్లీట్ సిఐ గారికి ఎస్ఐ గారికి వాళ్ళు ఇస్తే దాన్ని తీసుకొని పోయి వీళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్కి ఎస్ఐ ఇచ్చినప్పుడు ఈయన చెప్పుకోవాల్సిన సమాధానం చెప్పగా దాన్ని తీసుకొని పోయి ఏదో ఇష్టానుసారంగా పోలీసుల మీద ఇక్కడ పోతే గ్రామం పైన మా పైన అన్ని కూడా ఇక్కడ వరకు అక్కడ అసభ్యకరమైన మాటలు తింటూ ఒక పిచ్చోడు చేసిన మాదిరిని చేసుకోవచ్చు. కాకపోతే మా గ్రామం విషయానికి వచ్చేసరికి 418 సర్వే నెంబర్లో ఆ రోజు జగ్గారెడ్డి గారి సహకారంతో సుమారు 95 మందికి ఇక్కడ భూమిని కోల్పోయిన రైతులకు పట్టా కాయిదాలు ఇవ్వాలని మొత్తం తయారు చేసి పెట్టింది. గత 10 సంవత్సరాలు గవర్నమెంట్ పోయిన తర్వాత ఈయన సర్పంచ్గా గెలిచిన తర్వాత మరి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు ఉన్నారు. ఈ 95 మందికి 418 సర్వే నెంబర్లో పట్టా కాయిదాలు ఆడుతున్న మూర్ఖుడు ఏమనంటే అక్కడ ఉన్న రైతులు కూడా చెప్పారు గౌరిరెడ్డి శ్రీధర్ రెడ్డి దానికి మూల కారకుడు. దీన్ని ప్రతిగా మేము గంటాస్పదంగా చెప్తున్నాము. ఈల కడుపు కొట్టింది ఎవరు 95 మంది రైతులు అంటే దీనికి కారకుడు మూల కారకుడు శ్రీధర్ రెడ్డి. తర్వాత ఈయన రాజకీయం ఎక్కడ ఉంటుందంటే ఒక పార్టీలో ఉంటాడు. ఈయన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడని పెద్ద హెడ్లైన్ రాస్తున్నాడు. ఈయన సర్పంచ్ ఏ పార్టీకి గెలిచిందండి? టీఆర్ఎస్ కండువ మీద చింతా ప్రభాకర్ ఫోటో వేసుకొని సర్పంచ్ గెలిచిన ఒక దుర్మార్గుడు శ్రీధర్ రెడ్డి. తర్వాత మళ్ళీ జగ్గారెడ్డి గారి సహకారంతో ఇద్దరు అక్కడ మొన్న ఎమ్మెల్యే కూడా జగ్గారెడ్డి గారు పోటీ. తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడ దిక్కుతోట పరిస్థితులు అక్రమ కేసులు అడ్డగోలు కేసులు మంచంపల్లి భూమి విషయంలో అక్కడ దాడి చేస్తే ఈ నెంబర్ కలిగి పెద్ద కూడా పట్టుకున్నారు. అదే రోజు నిన్ను రౌడీ షీట్ ఓపెన్ చేసి నువ్వు జైలు పంపిస్తే కాపాడేది ఎవరు? నీ మనసాక్షి కదా. ఇదే మొన్న ఏమంటారు ప్రెస్ మీట్ నీ తోడు ఎవరు పెట్టించారు? అరే ఊరు కూడా ప్రెస్ మీట్ పెట్టింది నేను. నువ్వు ఊర్లో వచ్చి కంపెనీ మీద అడ్డం జరుగుతున్నావని అభివృద్ధికి అడ్డం జరుగుతుంది ప్రెస్ మీట్ పెట్టింది. నాకు ఎవరు చెప్తే ప్రెస్ మీట్ పెట్టింది. ఈ రోజు పార్టీ ఆదేశాల అనుసారం మా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పార్టీ ఆదేశానుసారం ఈ రోజు పెట్టినాము, మొన్న పెట్టినాము. ఆ రోజు ఇదే నరసింహారెడ్డి వైప్రభు గారు నీకు సపోర్ట్గా నిలబడే నిన్ను జైలు పోకుండా నేను బయటేసింది. ఈ రోజు ఉల్టా వాళ్ళ మీదే నువ్వు విస్ఫోటం చేస్తావు. ముగ్గురు ముఖ్యమంత్రులు చేసిన మూర్ఖుడవు. ఈయన దగ్గరికి ఎందుకు పోయే రోజు కాపాడమని చెప్పినావు? నీ మనస్సాక్షి తెలియదా? ఇకపోతే ఒక పార్టీలో ఉంటాడు వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అంటున్నాడు. వీళ్ళ భార్య ఏ పార్టీకి సర్పంచ్ వచ్చింది? టీఆర్ఎస్కి. తర్వాత పదవిలో ఈయన ఉన్నన్ని రోజు గ్రామ పంచాయతీలో ఎక్కడన్నా మా ఊరికి వచ్చి మీ పార్టీలు అందరూ కూడా వచ్చి ఒకసారి రిపేర్ చేసి ఈయన ఏమైనా అభివృద్ధి చేసింది. ఈయన 5 సంవత్సరాల పాటు వెంచర్ల దగ్గర వాళ్ళ దగ్గర ఈయన స్వలాభం కోసం పనిచేసింది. కానీ ఏ రోజు వీడున్న పుల్లది గీడ పెట్టిన పాపాన ఓన్లీ పడింది. తర్వాత మా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా జగ్గారెడ్డి గారి సహాయ సహకారంతో అక్కడ ఉన్న చైర్మన్ ఆత్మకం చైర్మన్ గారి సహాయ సహకారంతో మా గ్రామానికి సుమారు 1.50 నుంచి 2 కోట్ల నిధులు తెచ్చి సీసీ రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కానీ
వీధి దీపాలు కానీ మా గ్రామాన్ని మేము అభివృద్ధి చేసుకున్నాం. ఈరోజు ఊర్లకు ఎన్ని రోజుల్లాగా లేని వచ్చి మొక్కలు తీసేసి నాటలు. నువ్వు అసలు ఏ స్టాండ్ మీద ఉన్నావు నీకే అర్థం కాదు. నువ్వు ఏ పార్టీ నీకు తెలియదు. వచ్చిన సబ్జెక్ట్ ఏది కంపెనీ ఉంది దాని మీద ఉద్యోగం నేను ఆయన ఊళ్ళో ఉన్న కుల సంఘాల రోడ్డు కోసం ధర్నా చేయి. నేను వద్దటగా కదా నాకురా. నువ్వు పోలీస్ స్టేషన్ పిలిపించింది ఎవరు? పోలీసు వాళ్ళు నువ్వు సుత్తమని పిలిపించిన నిన్ను పోలీస్ స్టేషన్కు తప్పు చేసినావు, దానికి తగ్గట్టు పనిష్మెంట్ ఏంటంటే పోలీస్ స్టేషన్ పిలిపించావు. నన్ను పిక్క కూర్చోబెట్టినా నేను ఉద్యోగం చేసావు. పిక్క కూర్చోబెట్టకపోతే నేను చేసిందే తప్పు. ఒక రాజకీయ నాయకుడు అయింది, ఒక లీడర్ లక్షణాలు ఏమన్నా ఉన్నాయి. ఎంత దిట్టో నీ రికార్డింగ్ బయట పెట్టాలా మేము? నువ్వు దిగిన రికార్డింగ్ ఏమున్నదో ఒక తల్లి వాయు వరుస లేకుండా సురేందర్ రెడ్డి అనే వ్యక్తిని ఇష్టానుసారంగా తిట్టాం. మేము నీ వీడియో రికార్డు నీ రికార్డు మేము బయట పెట్టే రోజు కూడా వస్తుంది. సందర్భం వచ్చినప్పుడు అవి కూడా బయట పెడతాం. తర్వాత ఈయన ఏదైతే మొక్కల కోసం అంటుందో ఆ మొక్కల కోసం పోయి ఆడ మాట్లాడు. దాన్ని తీసుకొని పోయి పోలీసు మీద పోలీసు తీసుకుపోయి నేను ఆయన కలుస్తున్నా, డీజీపీని కలుస్తున్నా. నువ్వు ఎవరిని కలిసినా నువ్వు ఏమి చేయవు. ఎంతమంది పని తీసుకునే పని కాదు. దయచేసి ఇప్పటికైనా నీ బుద్ధి అన్నీ మార్చుకొని ఒక పద్ధతిగా ఉండు. ఈ వ్యక్తికి తొగర్పలో పెద్దలు చెప్తారు. ఇప్పుడు ఈ వ్యక్తికి నాకు తెలిసి పని చేసింది లేదు. ముందు కూడా మేము మాకు 2030 వరకు వ్యక్తిని నిలబెట్టి కనీసం డిపాజిట్ తెచ్చుకుంటే నువ్వే చెప్తే దానికి సిద్ధం ఉన్నా. డిపాజిట్ తెచ్చుకో, నువ్వు గెలుచుకుంటే ఇవ్వలేదు. కానీ దయచేసి ఈ వ్యక్తిని ఏ డాక్టర్ కానీ ఎర్రగడ్డ హాస్పిటల్లో పోయి జాయిన్ చేయండి. మధ్యస్థితితో కోల్పోయి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడు? కంపెనీకి సంబంధించిన పర్మిషన్ లెటర్ అంటే ఈయన చూపించాలంట. అరే బుద్ధుల ఆయన 20 ఏళ్ళ రాజకీయ మంత్రులు ఎక్కడ మనిషి ఉన్నది అర్థం కాదు. ఎవరు చూపిస్తారు కంపెనీ పర్మిషన్ లెటరు? నువ్వు ఏ పనిలో ఉన్నావని కంపెనీ పర్మిషన్ లెటరు ఇవి అవి అని అవాకు చవాకు చేసి బెదిరితో బిడ్డ ఖబర్దార్ చెప్తున్నాం. మళ్ళొకసారి గ్రామంలో కానీ పార్టీకి సంబంధించిన కార్యక్రమం చేస్తే ఒక పెద్ద సైన్యం ఉన్నది. మొన్న నరసింహారెడ్డి గారు కూడా ఇష్టానుసారంగా మాట్లాడినాం, కుటుంబం తీసినాం. ఒక్క చిటికేస్తే తుక్కు వేసిపోతావు. నువ్వు గుర్తు పెట్టుకో. నువ్వు ఏదో ముగ్గురు నాకు నీ పక్క కూర్చోబెట్టుకొని ప్రెస్ మీట్లు పెడితే భయపడితే ఎవరు తుట్టుగా లేడు. ఒక పెద్ద సైన్యమే ఉన్నది. మేము వాళ్ళు కూడా చిటికేస్తే నీ భర్తీ ఎక్కడైతే ఒకసారి గమనించుకొని తస్మత్ జాగ్రత్త, ముందు జాగ్రత్తగా మాట్లాడు. నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఇక్కడ నుంచి అయినా ఈ వ్యక్తికి మేము ఇక్కడ నుంచి చెప్తూ కొబ్బరిపల్లికి సంబంధించి ఏ రోజు వచ్చినా బహిరంగంగా గ్రామ పంచాయతీ కూడా కూర్చున్నాం. ఈయన చేసిన అభివృద్ధి ఏంది, ఈయన చేసిన ఉద్దార్థం ఏందో ఒక్కసారి మీకు చూపెట్టుకోండి. మాకు లేకుండా మీకు చూపిస్తే మేము తెలుసుకొని ఈయన ఏం చేసిందని మేమన్నా ఈయన గురించి చెప్తాము. స్వాతి ప్రమోటర్ వెంచర్ దగ్గర ఎంత తీసుకున్నాడని చెప్తాము. ఒక్క చిన్నోని ఎవ్వరిని కూడా ఇవ్వలేదు. భూ విషయంలో ఎన్ని అవకతవకలను గ్రామ పంచాయతీ పోయినాక నేను ఆ ఎంపీలు చూసా నాకు అర్థమైంది. దయచేసి ఇప్పటికైతే పద్ధతి మార్చుకొని వెళ్ళాలని కోరుకుంటూ శ్రీధర్ రెడ్డి ఖబర్దార్ ఇక్కడ నుంచే సవాల్ విసురుతున్నాం. మా పార్టీకి సంబంధించిన నాయకుల మీద కానీ పార్టీకి మరొకసారి ఎవరి మీద మాట్లాడితే తక్కువ జాగ్రత్త అదుపులో పెట్టుకోవాలని ఇక్కడ నుంచి చెప్తున్నాం. శ్రీకాంత్ ఆదేశాల మేరకు వాయిస్ పెంచన్నా. ఇప్పుడు ఏ పార్టీలో ఉంటుందో ఏ దాంట్లో ఎవరికి తెలియదు. కుటుంబ పార్టీ మార్చలేదు. సోషల్ మీడియా చూస్తున్న వార్తలను కాంగ్రెస్ పార్టీకి ఆయనకి ఎలాంటి సంబంధం లేదు. ఆయన స్వార్థం కోసం చేసిన మరియు మా పార్టీ అధ్యక్షులు, స్థానిక మండల నాయకులు అందరి అభిప్రాయం మేరకు కొగర్పల్లి గ్రామానికి కంపెనీ రావడం జరిగింది. అభివృద్ధి కంపెనీలు వస్తేనే జరుగుతాయి. వచ్చిన కంపెనీలను అడ్డు తగులుతూ గౌరిరెడ్డి శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి అధికార పార్టీ పేరు చెప్పి ఆఫీసర్లను, పోలీస్ వాళ్ళను తప్పుదో పట్టిస్తున్నాడు. అసలు నిజానికి ఈ వ్యక్తి ఇంతకుముందే చెప్పారు అందరూ స్థానిక నాయకులు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి రావడం. జగ్గారెడ్డి గారి కూడా గత ఎమ్మెల్యే ఎలక్షన్లో చేయలేడు. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత పార్టీ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. కానీ ఎక్కడ
అధికారికంగా ఈయనను పార్టీలో చేర్చుకోలేదు. ఆయన పార్టీ పేరు చెప్పుకొని ఈ మీడియా, ప్రింట్ మీడియాలో తప్పుడు కథనాలు చేస్తున్నాడు కాబట్టి అసలు పార్టీకే సంబంధం లేదు. ఒకవేళ ఆయన సంబంధం ఉంది అన్న మేము కాంగ్రెస్ పార్టీ తరఫున సదాశివపేట్ బ్లాక్ ప్రెసిడెంట్గా ఇప్పటి నుండి ఆయనకు కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి సంబంధం లేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేయడం జరుగుతుంది.